పాన్ ఇండియా లెవెల్‌లో ఇద్దరు పాన్ ఇండియా హీరోస్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒకరు 'పవన్ కళ్యాణ్' గారు విత్ 'హరిహర వీరమల్లు' అండ్ 'విజయ్ దేవరకొండ' గారు విత్ 'కింగ్డమ్'. సో, ఇద్దరికి కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుందంటారు? కాంపిటీషన్ అంటే నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. ఖచ్చితంగా ఇలా పోటీ కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమానే నేను నెగ్గుతుందని చెప్తాను నేనైతే. అలాగే కింగ్డమ్ కూడా నేను ట్రైలర్ చూశాను. చాలా బాగుంది ట్రైలర్. అది కూడా మంచి పేరును విజయ్ దేవరకొండ మంచి పేరుని తెస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అంటున్నారు. విజయ్ దేవరకొండ గారు కొంచెం ముందు జాగ్రత్తగా ఆ మూవీ ట్రైలర్ కాదు మూవీ రిలీజ్ కూడా డేట్ మార్చాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు? నేను కూడా ఒక అభిమానిగా చెప్తే ఖచ్చితంగా మార్చుకోవాలి యాక్చువల్గా. అతను ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మొన్న ట్రైలర్ కూడా చూసాం, ఆల్ వ్యూవర్షిప్ని క్రాక్ చేసేసింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ప్రభావం విజయ్ దేవరకొండ సినిమా మీద ఖచ్చితంగా పడుతుంది. సో బెటర్గా అయితే నాకు తెలిసి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ ఏమో. సో ఆ సినిమా ట్రైలర్ కూడా బాగుంది, నేను చూశాను. అది కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, బెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్కి ముందే చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఒక సైడ్ చూస్తూ ఉంటే బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆ మూవీలో ఉన్నాయని చెప్పేసి. సినిమా అంటే ఎగ్జాక్ట్గా చూపించలేరండి, ఖచ్చితంగా కొన్ని ఫాల్స్ థింగ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది మనం జస్ట్ సినిమాగా చూసుకోవాలి. దాంట్లో ఉన్న వాల్యూస్ అయితే మంచి మాటలు ఏమైనా, మంచి మెసేజ్ ఏమైనా ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని దీంట్లో ఫాల్స్ థింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా అన్ని దాంట్లో ఉంటాయి. ఈ చెప్పినట్టు ఇంకా అందరూ మనోభావాలు మన మామూలే, మన ఆంధ్రాలో కానీ మన ఇండియాలో కానీ మనోభావాలు ఎక్కువ దెబ్బతింటుంటాయి. సో ఇవన్నీ మనం పట్టించుకోకూడదు యాక్చువల్గా. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్లో 47 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో పుష్పకి కూడా అంత రాలేదు, 45 వచ్చింది దానికి. దాని రికార్డ్ కూడా బ్రేక్ చేసింది. సో ఈ పరంగా చూస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే లైక్ అది ఫేక్ వ్యూస్ అని చెప్పేసి అంటున్నారు. ప్రతి సీన్ పెట్టిన ప్రతి షాట్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చే సీన్స్లో ఉన్నాయి. సో అలాంటి సీన్స్ ఇప్పుడు నేను ఉన్నాను, ఆ షార్ట్ చూడగానే అబ్బా భలే ఉంది కదా అని నేను ఒక లైక్ కొడతాను. మనకు అందరికి చాలా, మీరు యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి యూట్యూబ్ అల్గోరిథం మీకు తెలిసి ఉంటుంది, 1 లైక్ ఈక్వల్ టు సమ్ వ్యూస్ అని. సో దీన్ని బట్టి చూస్తుంటే దానికి ఉన్న లైక్స్ కానీ దానికి ఉన్న వ్యూస్ ఖచ్చితంగా అది ఫేక్ అయితే ఉండదు, ఛాన్స్ ఉండదు. మరి మీరు ట్రైలర్ చూసారుగా, మీకు ఆ సీన్ ఏది నచ్చింది ఆ ట్రైలర్లో? నాకు కొన్ని సీన్స్, ఒక సీన్ ఏది కరెక్ట్ గుర్తు రావట్లేదు. మేకంతినే, ఇప్పుడు పులి కథ వింటాం కానీ పులిని, ఆ డైలాగ్ నాకు ఎగ్జాక్ట్ రావట్లేదు. అది చాలా ఇంపాక్ట్ అనిపించింది. అలాగే కొన్ని అవి షార్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు.